28వ తారీఖు లోపల దీనికి సంబంధించినటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ అందరితో ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ కోవిదులు పెద్ద వాళ్ళు అట్లాగే ఈ సిపెక్ సర్వే ద్వారా వచ్చినటువంటి సంఖ్య లేకపోతే సిపెక్ సర్వే ద్వారా వచ్చినటువంటి సమాచారం మొత్తానికి సంబంధించి ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్గా ఆ రోజు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు కూడా కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, వారి సలహాలు కూడా తీసుకొని ఇంకా దేశ స్థాయిలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకొని ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ ఆధారంగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలని తీర్మానం చేయటం కూడా జరిగింది. అలాగే స్టూడెంట్ లీడర్ నుంచి కమ్యూనిస్టు భావజాలాలకు ఆకర్షితులై ఏఎస్ఎఫ్ఐ నాయకుడిగా మొదలైనటువంటి శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారు తెలుగువారు, ఈ దేశంలోనే పెద్ద ఎత్తున తను నమ్మినటువంటి సిద్ధాంతాలు అంతిమ వరకు కమ్యూనిస్టు భావజాలాన్ని ముందుకు తీసుకొని పోతూ భారత కమ్యూనిస్ట్ పార్టీకి కార్యదర్శిగా ఎదిగి వారి ప్రగతిశీల భావజాలంతో ఈ దేశంలో వచ్చిన అనేక చట్టాలకి వారి సలహాలు సూచనలు కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాయి. అటువంటి గొప్ప నాయకుడు ఈరోజు మన మధ్య లేరని తెలిసి చాలా దిగ్భ్రాంతిని వ్యక్తపరచడమే కాకుండా వారి ఆత్మక శాంతి చేకూరాలని చెప్పి పిఎస్సి కమిటీలో తీర్మానం చేయటమే కాకుండా రేపు వారి పార్థివ దేహాన్ని మగ్దు భవన్లో 10-10:30కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, క్యాబినెట్ సభ్యులు కూడా వారికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి నిర్ణయం జరిగిందని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. నమస్కారం. ఒక్క నిమిషం. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి వారి సందేశాన్ని ఇస్తారు. మీడియా మిత్రులకు నమస్కారం. వస్తుందా? చాలా కాలం తర్వాత గాంధీ భవన్లో మరి మీ అందరితో కలిసి మాట్లాడే అవకాశం వచ్చింది. ప్రధానంగా బీసీలకి, వెనుకబడ్డ తరగతులకి న్యాయం చేయాలనే మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ మేరకు మేము ఒక సుదీర్ఘ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. క్యాస్ట్ సెన్సెస్ కానీ, సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, పొలిటికల్ సర్వే కానీ, మరి దాని బేసిస్ మీద చట్టం చేయడం, గవర్నర్ దగ్గర పంపించడం, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. బట్టి గారు కూడా చెప్పింది, ఐ డోంట్ వాంట్ రిపీట్. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏ విధంగా బీసీ రిజర్వేషన్స్ ముందుకు పోతామనేది ఇలా సుదీర్ఘంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చర్చించింది. మేము 3 విషయాల్లో ఆలోచన చేస్తున్నాము. లోకల్ బాడీ రిజర్వేషన్స్లో ఏ విధంగా చేయాలి, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో ఏ విధంగా చేయాలి, మరి ఈ విషయాల్లో డీటెయిల్డ్ కన్సల్టేషన్స్, డిస్కషన్ జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అందరితో. అదేవిధంగా ఈరోజు పిఎస్సిలో చర్చించడం జరిగింది. వైడర్ కన్సల్టేషన్స్ చేయబోతున్నాం. ఆల్సో వైడర్ లీగల్ ఒపీనియన్ తీసుకోబోతున్నాం. అంటే హౌ డు వి ప్రొసీడ్ లీగలీ ఆన్ ద మ్యాటర్ ఆల్సో. మేము మరి ఢిల్లీలో అభిషేక్ మను సింఘ్వి గారిని, హైదరాబాద్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని, మరి అడ్వకేట్ జనరల్ గారిని అఫీషియల్గా ఈ విషయంలో లీగల్ ఒపీనియన్ కూడా అడగబోతున్నాము. వీఆర్ కమిటెడ్ టు సోషల్ జస్టిస్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. అది మరోమారు నేను ఆ విషయం తెలియజేస్తూ, మరి ఇద్దరు గొప్ప మనుషుల మీద నేను ఒక 1 or 2 minutes నా ఆలోచన మీ ముందు వస్తాను. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మా నేబరు, సుదీర్ఘకాలంగా ఫ్యామిలీ ఫ్రెండు,
మరి వారిని నేను